హలో ఫామ్ లైఫీస్ ఈ వీడియోలో టసర్ సిల్క్ ప్రొడక్షన్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఎగ్ స్టేజ్, ఆ తర్వాతకి లార్వల్ స్టేజ్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 4th and 5th స్టేజ్ ఇన్స్టార్ లార్వాస్ అనేటివి ఉంటాయి. ఈ స్టేజ్లో ఏంటి అంటే ఈ ఎల్లో కలర్ లార్వాస్ ఏవైతే ఉంటాయో వీటిని రైపెన్ లార్వాస్ అని అంటారు. వీటిని ఈ కోకూన్ ఫార్మేషన్ ఇన్స్ట్రుమెంట్స్లో పెట్టేసి ఆ కోకూన్స్ అనేటివి ఫామ్ అయ్యేలాగా చేస్తారు. ఆ కోకూన్స్ నుండి సిల్క్ అనేది డిఫరెంట్ మెథడ్స్లో ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ కోకూన్ స్టేజ్ తర్వాతకి మనం మాత్ స్టేజ్ అనేది చూస్తాము. ఇక్కడ అయితే ఈ కోకూన్స్లో నుండి ఆ మాత్స్ అనేటివి ఫామ్ అయిపోయి మనకి ఎగ్స్ అనేటివి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఈ ఎగ్స్లో నుండి ఈ లార్వల్ స్టేజ్, కోకూన్ స్టేజ్ అండ్ మళ్ళీ మాత్ స్టేజ్ అనేది చూస్తాము. అండ్ ఇది సిల్క్ వామ్ యొక్క లైఫ్ సైకిల్ ప్రాసెస్. అండ్ ఫైనల్గా మనకి సిల్క్ థ్రెడ్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడైతే మీరు చూస్తున్నది థిక్ స్ట్రాండ్ సిల్క్ థ్రెడ్ అండ్ ఫైనల్లీ వచ్చేసి సిల్క్ క్లాత్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.